రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రైతుల్ని ఆదుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. వర్షాల నేపథ్యంలో మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని కోరారు. అంతేకాక పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం తక్షణమే అందించాలని ఆదేశించారు. 2 రోజులుగా రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పిడుగులు పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్లయితే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా సచివాలయాల్లోని సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల్లో పరిస్థితులను బట్టి కింది స్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో 2224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పెంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాల నివేదికను సీఎంకిచ్చారు. పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాల్లో 1033 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని తెలిపారు. నంద్యాల జిల్లాలో 641 హెక్టార్లలో, కాకినాడ జిల్లాలో 530 హెక్టార్లలో, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని అధికారులు వివరించారు. 138 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు.